40 లక్షల మంది రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందికే రుణమాఫీ అమలు. తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా బేషరతుగా రైతుల రుణమాఫీలు చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో 40 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం అందులో 11 లక్షల మందికే మాఫీ ప్రయోజనాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వందల మంది బలిదానాలు కేవలం కాంగ్రెస్ కారణంగానే జరిగిందని, మరోసారి రైతుల బలిదానాలు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలో నుంచి 7,000 కోట్లు దారి మళ్లించి వాటితో రుణమాఫీ అమలు చేయాలని చూడడం దారుణం అని అన్నారు కేటీఆర్. రైతులకు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుండి కొంత మొత్తం విదిల్చి రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు ఫోజులు కొడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 2014-18లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులే ఇప్పుడు అర్హులుగా మారారని, మిగతా వారికి కాంగ్రెస్ మొండిచేయి చూపించిందని గుర్తు చేశారు కేటీఆర్. 2014లో కేసీఆర్ సర్కార్ 1 లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు కేటీఆర్. 2018లో రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 37 లక్షలని అన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో అర్హుల సంఖ్య కేవలం 11 లక్షలకు మాత్రమే పరిమితం చేశారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు కేటీఆర్. మేనిఫెస్టో హామీ ప్రకారం 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలని, అర్హులందరికీ రుణమాఫీ ప్రయోజనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదే సమయంలో రైతు బంధు నిధులు కూడా వెంటనే జమ చేయాలని కేటీఆర్ కోరారు. ప్రత్యేక తెలంగాణను ఇస్తామని కాంగ్రెస్ తెలంగాణను శవాల గుట్టగా మార్చిందని, మరోసారి రైతులకు రుణమాఫీ చేస్తున్నామంటూ రైతుల శవాలతో రాజకీయం చేయాలని కాంగ్రెస్ భావిస్తుందని కేటీఆర్ విమర్శ చేశారు.